సీనియర్ జర్నలిస్ట్గా ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఆ తర్వాత ప్రజారాజ్యంలో అధికార ప్రతినిధిగా తూర్పు కాపు సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి తన ద్వారా కాపు సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఒక సదుద్దేశంతో ముందుకు సాగి ఆ ప్రయాణంలో జనసేన అధినేత పిలుపుకి స్పందించి ఆ పార్టీలో చేరి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న పిసిని చంద్రమోహన్, ముద్దుగా సీఎం అని పిలుచుకుంటారు, అతనితో ఈరోజు సత్యం టీవీ శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి. పిసిని చంద్రమోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తూ డిఐపిఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో అంటే అవినీతి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయడంలో భాగంగా జిల్లాలో మీరు దానికి ఒక జిల్లా అధ్యక్షులుగా, తర్వాత భారతీయ స్థానిక సంస్థల సంక్షేమ సంఘంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల పైన హక్కుల పైన పోరాటానికి చేయడానికి కూడా ఒక సంఘం ఏర్పాటు చేసి దాని ద్వారా ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం కూడా చేశారు. ఇవి చేస్తుండగానే జాతీయ స్థాయిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం పేరుతో అందరినీ ఏకీకృతం చేయడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఆ తర్వాత ప్రస్తుతం జనసేనలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం ప్రారంభించారు. ప్రజారాజ్యంలో పార్టీలో మీరు అధికార ప్రతినిధిగా పనిచేసిన మీరు జనసేనలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంలో పెద్ద తేడా లేదు. ఎందుకంటే అక్కడ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. అక్కడికి ఇక్కడికి ఏ తేడా ఉంది? ప్రజారాజ్యానికి జనసేన పార్టీకి ఉన్న తేడా ఏమిటి? తేడా అన్నది ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే అత్యధికులు ఇష్టపడుతున్నటువంటి ఏకైక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భారతదేశంలోనే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలానే కొణిదెల చిరంజీవి గారు. అటువంటి ఫ్యామిలీతో ఆ ఎఫెక్షన్ అన్నది అనేక మంది కోట్లాది మంది ప్రజలు ఒక న్యాయబద్ధమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్కి అందించాలా, ఒక విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు, వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే అటువంటి కుటుంబంతోనే సాధ్యం తప్పని చెప్పేసి నమ్మతా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఆ దిశగానే ఈరోజు నేను ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రజారాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా చేసి ప్రజారాజ్యం విలీనమైన అనంతరం ఏ పార్టీకి కూడా వెళ్లకుండా ఇండిపెండెంట్గానే అనే ప్రజాప్రతినిధిగా భారత స్థానిక సంస్థల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నాను. అట్లాగే మీరు అన్నట్లు ఆల్రెడీ కుల రాజకీయాల్లో మా అందరు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు కులంతో జరుగుతూ ఉంది. ఈ తరుణంలో అనేక మంది పెద్దల సూచనల మేరకు భారత దేశంలోనే అత్యధిక జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపులం ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాలలో అణచవేతకు, వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయ ప్రాధాన్యతలో భాగంగా కావాలని చెప్పేసి అనేక మంది పెద్దలు తాలూకా వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం 369/2018, అలాగే ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం 474 సంక్షేమ సంఘం ద్వారా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతూ నేపథ్యంలోనే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉండి కూడా తూర్పు కాపులు అన్ని రంగాలలో అణచవేతకు, వివక్షకు గురవుతున్నారు, ఏంటి ఇలా పరిస్థితి అని చెప్పేసి ఒకసారి పిలుపునిస్తే పిలుపుని అందుకొని వారి కార్యాలయానికి మేము చేరుకోవడానికి ఆయనకి లెటర్ పెట్టాం, రిప్రజెంటేషన్ చేస్తే ఆయన వెంటనే దాన్ని చూసి మాకు పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన వెంటనే మీకు సంఘంలో మీరు జాతీయ స్థాయిలో ఒక అధ్యక్షుడిగా ఉన్నారని చూసి మీకు పిలిపించారా, లేదంటే మాకు తూర్పు కాపు ఈ కులానికి సంబంధించిన వ్యక్తిగా మీకు పవన్ కళ్యాణ్ మీకు కలవడానికి అవకాశం ఇచ్చారా? అంటే అందులో ఇంకేం లేదు. నేను కూడా అంటే ఆయన పిలుపునివ్వడానికి కూడా కారణం ఏంటంటే మా సమస్యలు ఇప్పుడు జాతి తాలూకా రిజర్వేషన్ల అంశము, రాజకీయ ప్రాధాన్యత, అట్లాగే రిజర్వేషన్ ప్రధానమైన ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో తూర్పు కాపులు అత్యధికంగా నివసిస్తూ ఉన్నారు. కడుపు కూటు కోసం కొన్ని దశాబ్దాల క్రితం నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి 2017 మాన్యువల్లో ఉన్న వరకు కూడా
ఓబీసీ కల్పించేవారు. మాన్యువల్ తీసేసి ఏదైతే ఆన్లైన్ జరిగిన అనంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపులు, ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో లక్షలాది మంది యువకులు, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పై చదువులు కానీ, అదే ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగాలు కానీ పొందటంలో అన్యాయానికి గురవుతా ఉన్నారు. వాటిని చలించిపోయి ఈ భారతదేశ స్థాయిలో మనం పెట్టాలని మీరు సంఘం పెట్టిన నేపథ్యంలో అన్యాయానికి గురవుతున్నారు. ఓకే, కాదను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో తూర్పు కాపులకి అన్యాయం జరిగిందని మీరు ఇప్పుడు అదే టీడీపీతో కలిసి వెళ్ళడానికి గల ఆలోచన ఏంటి? దాంట్లో ఆలోచన లేదు. ఆయన కాపులకి అన్యాయం కాదు, తూర్పు కాపులు అన్నది కలిసి 67కు ముందు అందరూ కలిసి ఒకే దీంట్లో బీసీలుగా ఉండేవారు. ఆ తరువాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు విడదీయబడ్డాం. కాపులంతా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ పరంగా ఒకే టీమ్గా ఉండేవాళ్ళం. ఏదైతే 62 తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటు, అనేక ప్రభుత్వాలు, వీళ్ళు ఆల్రెడీ అత్యధికులు ఈ రాష్ట్రంలో 28% కలిగినటువంటి కాపులను విడదీయాలని అంటే వాళ్ళ ఉద్దేశం, ఇంటెన్షన్లో వీళ్ళు రేపు ఆల్రెడీ ఈ రెండు ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి 294 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగినటువంటి నియోజకవర్గాల్లో వీళ్ళు అత్యధికంగా ఉన్నారు. వీళ్ళని ఉద్దేశపూర్వకంగా విడదీయాలని చెప్పేసి విడదీసినటువంటి తరుణంలో ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్రలో ఇంకా 28 లక్షల జనాభా ఉన్నటువంటి తూర్పు కాపులను బీసీడీ తూర్పు కాపులుగా పెట్టారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా అనేక మంది కడుపు కూటు కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి ఓబీసీ తీయడం వల్ల అన్యాయానికి గురవుతున్నారు. అందులో భాగంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా అధ్యక్షులు వారు మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మన పిలుపుటి ఇవ్వడానికి కారణం ఏంటంటే, మేము అనేక మార్లు జనసేన పార్టీకి, నేను వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను జనసేన పార్టీకి రిప్రజెంటేషన్ చేశాం. మా సమస్యలు ఇవి, మా రాజకీయ సమస్యలు ఇవి, మా యొక్క రిజర్వేషన్ సమస్యలు ఇవి, మీరు మాకు న్యాయం చేయండి అని చెబితే ఆయన వెంటనే చలించి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి పిలుపునిస్తే మేము జనవరిలో మంగళగిరి కార్యాలయానికి వెళ్ళి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా కమిటీలు, మండల కమిటీలు పెద్దలందరినీ తీసుకొని వెళ్తే ఆయన ఓపెన్గా తూర్పు కాపు జాతి సమస్యలు పరిష్కరించడానికి నేను ముందుంటాను, నాకు అవకాశాన్ని కల్పించండి రాజకీయ పరంగా, ఇప్పటి వరకు నేను ఓడిపోయినా నిలబడ్డాను, నిబద్ధతగా ఉన్నానని 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి, అంటే జనసేన పోటీ చేయలేదు, వెనుక నుండి సపోర్ట్ చేసి 2014 నుండి 19 వరకు సపోర్ట్ అంటే మీ కాపు సమాజ వర్గానికి ఏదైతే ఉందో సపోర్ట్ చేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2024తో టీడీపీతో కానీ టీడీపీ, బీజేపీ తో కలిసి ఇప్పుడు ఎలా దాన్ని పరిష్కరించగలుగుతారు? మీరు పరిష్కరిస్తా అంటే ఆయనకి అప్పుడు అధికారం లేదు. ఆయన కూడా ఒక మంత్రి కానీ ఏదైతే మంత్రి కావాలన్నా ఏది కావాలన్నా అప్పుడు 2014లో మంత్రి అవుతారు. కేంద్ర మంత్రి కావాలంటే అయ్యే పరిస్థితులు ఉన్నా ఆయన అధికారానికి దూరంగా ఉండి ప్రజల బాగోగులు చూడాలా, ప్రజలు ఏం చేస్తా ఉన్నారు చూడాలని చెప్పేసి ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ అధికారం వాళ్ళు ఏం చేస్తారన్నది ప్రభుత్వాన్ని చూసినటువంటి తరుణంలో కూడా అనేక తప్పిదాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్నటువంటి 2014లో ఏర్పాటైనటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినటువంటి నేతగా, ప్రజల తరపు నుండి నిబద్ధత కలిగిన నేతగా ఒకే ఒక్కరు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరూపణ చేశారు కదా. ఆ తరుణంలోనే మా తరపున కూడా అణగారినటువంటి వర్గంగా ఉన్నటువంటి తూర్పు కాపుల తాలూకా బాధలు, బంధులు అన్ని కూడా ఆయన ముందుంచాము. రిజర్వేషన్ అంశాలు కానీ, రాజకీయ అంశాలు కానీ ఆయన ముందు పెట్టినటువంటి తరుణంలో చలించి మీకు న్యాయం చేయాలా, ఇప్పటికే న్యాయం జరగాల, అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని అంటే ఏదైతే ఏ దిశగా వెళ్ళాలని న్యాయ నిపుణులతో నిర్ధారణ కమిటీ వేయించి దీని మీద ఒక నిబద్ధతతో ముందుకు పోదామని చెప్పేసి అందరి సమక్షంలో ఓపెన్ డిబేట్లో ఓపెన్గా మీడియా ముఖంగా అందరికీ చెప్పినటువంటి సందేశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 46 లక్షల తూర్పు కాపులు అందరూ కూడా ఆస్వాదించారు. ఆ దిశగానే అనంతరము మేము ఆ పార్టీకి వెళ్ళాలి అనే ఒక నిబద్ధతతో వాళ్ళు ఉన్నాము. ఆ పార్టీకి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం కలిగింది. అందుకని ఆ పార్టీలో మేము జూలైలో జాయిన్ అవడం జరిగింది, జూన్లో జరిగింది. ఇప్పుడు ఈ జిల్లాలో జనసేన ఏ స్థాయిలో ఎంత బలంగా ఉంది? పార్టీ ఆల్రెడీ 2019లో పోటీ చేసిన వ్యక్తులు, ఆ వ్యక్తుల తాలూకా ఓటర్ల సరళి ఒక ఎత్తు అయితే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాజకీయాల్లో నూతన మార్పులు తీసుకురావాలా,
నూతన ఏదంటే మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తీసుకోకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు ఈ పార్టీకే ఉన్నారు. అటువంటి స్థాయిలో నిజాయితీగా నీతివంతంగా 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ దిశగానే ఉన్నటువంటి బూర్జువా పార్టీలు ఏవైనా సరే ఏదైతే ఎన్నికల నిబంధనల మేరకు పెట్టినటువంటి డబ్బుల కంటే అధిక మొత్తంలో డబ్బులు పెట్టారు. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పనిపెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక పార్టీలు ఆయన ఓడించాలనే ఒక సంకల్పం పెట్టుకొని అక్కడ 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు కూడా వెచ్చించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వా నేనన్నట్టు 1500, 2000 ఓట్లతో ఓడిపోయినా ఆయన తిరిగి ఆల్రెడీ ఏదైతే రీకౌంట్ చేస్తామని అంటే రీకౌంట్ వద్దు, ఆల్రెడీ ప్రజల ఏదైతే ఇచ్చారో ప్రజల తాలూకా నిర్ణయాన్ని మనం శిరసా వహిస్తాం, ప్రజల కోసం పనిచేద్దామని నిబద్ధతగా నిజాయితీగా ముందుకొచ్చి పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు 26% కలిగినటువంటి ఓటింగ్ కలిగినటువంటి పార్టీగా ఈ రోజు నిలబడ్డది రాష్ట్రంలో. అలాగే ఈ జిల్లాలో కూడా అప్పుడున్నటువంటి ఓటింగ్ల కంటే 5 రెట్లు ఓటింగ్ పెరిగినటువంటి ఈ జిల్లాలో ప్రజెంట్ ఉన్నాము. ప్రతి 10 అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి ఓటింగ్ కలిగి ఉంది ఈ యొక్క జనసేన పార్టీ అని చెప్పేసి చెప్పగలిగితే. ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు? ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావాలా లక్ష్యం అని చెప్పేసి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం శిరోధార్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు రేపు బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ జిల్లాలో ఏ టికెట్ కేటాయించకపోయినా మీరు టీడీపీ జెండా పట్టుకుని ఓటింగ్కి వెళ్తున్నారు అనమాట. ఆల్రెడీ ఆ పార్టీ అధ్యక్షుల నిర్ణయం శిరోధార్యం అయినప్పటికీ మా యొక్క మనోభావాల మేరకు ఈ జన సైనికులు ఆల్రెడీ ఎవరైతే ఆశావహులు ఉన్నారో అనేక మంది 10 నియోజకవర్గాల్లో కూడా నాకు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను, నేను గెలవగలను అని సత్తా నిరూపించుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు, పార్టీ హైకమాండింగ్ కోసం వెళ్ళి కలవటం జరుగుతూ ఉంది. కానీ నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షులు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ దిశగా వెళ్ళటం మా బాధ్యత. ఆ బాధ్యతే ప్రతి ఒక్క వీర మహిళ, ప్రతి ఒక్క జన సైనికుడు తీసుకోవాలా. ఇది ఎటువంటి తూచా తప్పకుండా ముందుకు పోవాలా. ఆ దిశగానే ఈ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి మాకు అన్ని విధాలా ఉంది. ఆ 5 నియోజకవర్గాలే కాకుండా అధ్యక్షులు వారు ఒక నియోజకవర్గం అయితే ఒక నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు అయితే 2 నియోజకవర్గాల్లో ఆయన నియోజకవర్గాల్లో పెట్టకపోయినా మేము పూర్తి సంపూర్ణంగా పనిచేయడానికి ఈరోజు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణే, ప్రజల తాలూకా బాగోగులే, ప్రజలకు భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యం అని తీసుకున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం కాకపోయినా పర్వాలేదు, ప్రజలు చంద్రబాబు నాయుడిని మేము గద్దెక్కించి ఇక్కడ వైసీపీని ఓడిస్తామనేదే మీ నినాదం, అంతే కదా? లేదు లేదు లేదు, దాంట్లోనైతే ప్రజలు ఈరోజు ఏం కోరుతా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మనోగతం కూడా అదే. వెలవేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా 13 జిల్లాల్లో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రతి ఒక్క ప్రజానికం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు, వ్యవస్థలో మార్పు, నీతివంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని కోరుతా ఉన్నారు. ఈ తరుణంలోనే ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారా, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అవుతారని చెప్పేసి ప్రశ్న ఆల్రెడీ లోకేష్ గారు చెప్పేశారు కదా. ప్రశ్నార్థకం. అతనికి అనుభవం లేదు, మా నాన్నగారు అయితే అనుభవం ఉన్నవాడు, మా నాన్నగారే అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆల్రెడీ అతను ఎన్నో సందర్భాల్లో, ఎన్నో మీటింగుల్లో, మీడియాకి ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా అతను బహిరంగంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి పుత్రుడిగా ఆయనకి ఆశ, ఆ యొక్క అవకాశం ఉండొచ్చు, ఆయన తాలూకా మనోగతం అనుకోవడం. ఆ తర్వాత కూడా దాని మీద ఒక ఇది ఇచ్చారు, అంటే మీడియా వక్రీకరిస్తుంది, అనేక అంశాలు వక్రీకరించవచ్చు. అయినప్పటికీ ఆయన మళ్ళీ కూడా సర్దుకొని ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే మేము శిరసా వహించాలని చెప్పేసి మళ్ళీ అయినటువంటి ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు కదా లోకేష్ గారు. 2019 నుండి మీరు ప్రతిపక్షంలో, అంటే విపక్ష పార్టీగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 4 సంవత్సరాల 12 నెలలు 10 నెలలు పూర్తయింది ఈ ప్రభుత్వం వచ్చి.
ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో కానీ మండల కానీ జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. రేపు మీరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మీకు గెలిపించడానికి మా కార్యకర్తలు ఉన్నారు అని చెప్తున్నారు తప్ప బూత్ స్థాయిలో కమిటీ ఉందని ఎందుకు చెప్పడం లేదు మీరు? ఆల్రెడీ అదే పనిలో ప్రస్తుతం నేను జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నాక జిల్లా కమిటీ అయిపోయింది. మండల కమిటీలు నేను జిల్లా అధ్యక్షులుగా నాకు నియమించక ముందే మండల కమిటీలు వేసి ఉన్నారు. అలాగే బూత్ లెవెల్లో ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేశాం ఉంది. రేపో మాపో బూత్ కమిటీలు కూడా వేసేసి ఎన్నికలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక స్ట్రక్చర్, ఒక విధాన రాజకీయ స్ట్రక్చర్ ఏ విధంగా కావాలి ఏమిటి అన్నది పార్టీ ఏదైతే మాకు ఆదేశిస్తుందో ఆదేశాల మేరకు వెళ్ళాలా, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. కనుక పార్టీని గ్రౌండ్ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఏ దిశగా పోవాలని చెప్పేసి మా దగ్గర చాలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఆ దిశగా ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ఆల్రెడీ ఓటర్లను చైతన్యపరుస్తా ఉన్నాం. మండల కమిటీలు, పట్టణ కమిటీలు అన్ని వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. శంకారావం ఇటీవల లోకేష్ గారు వచ్చి మన జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాల్లో శంకారావం ఏర్పాటు చేశారు. కానీ ఎచ్చెర్ల పలాసలో ఏదైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళని అడ్డుకున్నారు. ఎచ్చెర్లలో అడ్డుకున్నారు, పలాసలో అడ్డుకున్నారు. అంతే, మా సమావేశానికి మీరు రానవసరం లేదు అని. అది తప్పండి. అలాంటిది ఏం లేదు. అది అస్సలు అలాంటి దీనికి తావే లేదు. చాలా స్పష్టంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి శంకారావం కార్యక్రమానికి కూడా ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చాలా క్లుప్తంగా ఒకవైపున ఆల్రెడీ జనసేన పార్టీ నేతలను పెడితే ఇంకో వైపున టీడీపీ నేతలను అందరినీ కలుపుకొని అక్కడ వచ్చినటువంటి అందరిని కూడా మర్యాదపూర్వకంగా మనం వారిని కలుపుకొని వెళ్ళాలా అని చెప్పి కాబట్టి మీరు స్టేజ్ ఎక్కిపోతున్నారు. ఏదైతే స్థానికంగా ఉన్న కార్యకర్తలని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. మీడియాలో కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. అలాంటిది ఏం లేదు. అక్కడ ఇచ్చారులో జరిగింది ఏంటంటే డిఫరెంట్. తెలుగుదేశం పార్టీలో కుటుంబం అనేటప్పుడు వారికి ఉంటాయి, ఆశావాళ్ళు అనేక మంది ఉంటారు. ఆ ఇచ్చారులో జరిగింది తప్ప జనసేనకి టీడీపీకి అయితే జరగలేదు. అది ఓన్లీ అక్కడ జరిగినటువంటి ఇదేమిటంటే వారి పార్టీలో వారికి ఉన్నటువంటి సీట్ల ప్రక్రియలో భాగంగా ఆశావాహులు ఎక్కువ అవటం వల్ల అది కుటుంబంలో తగాదాలు కామను. రేపో మాపో ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటారు. కానీ మా పార్టీలోనైతే రెండో అంశం ఉండదు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. ఆయన ఏం చెప్తే చేయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులు కానీ జనసేన నేతలు కానీ నాయకులు కానీ కంకణబద్దులై ఉన్నాం తప్ప అంతకంటే ఇంకోటి లేదని చెప్పి చెప్తాం. మమ్మల్ని ఎవరు ఆపేది అనేసి మీరు చెప్తారు, మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. ఇప్పుడు వారాహి యాత్ర జరిగి 4 నెలలకు పూర్తయిపోయింది. ఇంతవరకు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జాడే లేదు. ఈ మధ్య 1-2 రోజులు వచ్చి ఏదో స్టేజ్ షోస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఎవడరా ఆపేదని మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. అది ఎలాగా అవుతుంది? అలా అని కాదు. అంటే పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళాలంటే ఒక స్ట్రక్చర్తో వెళ్ళాలి. ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒక అధ్యక్షులు కానీ కార్యవర్గం ఏం లేదు. ఎలా వెళ్ళాలి ఏంటో నాకు ఆలోచన చేశారు. ఆ దిశగా ఈ పొత్తుల ప్రక్రియ ఇవన్నీ ఆల్రెడీ కాలయాపన అయితే జరిగింది వాస్తవమైనప్పటికీ ఎప్పుడైతే ఈ క్షేత్రస్థాయిలో ఆయన దీని మీద దృష్టి పెట్టారు ఈ జిల్లాలో చాలా పరుగులు పెడతా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ బలోపేతం అవడానికి క్షేత్రస్థాయిలో అనేక మంది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అనేక పార్టీల నుంచి మా పార్టీలో చేరుతా ఉన్నారు, ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య దానేటి శ్రీధర్ గారు మీ అందరికీ సుపరిచితులు. దానేటి శ్రీధర్ గారు కానీ అనేక మంది ఇంకా చాలా మంది ఎంపీపీలు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే ఫ్యామిలీస్ ఉన్నారు, అనేక మంది జాయిన్ అవుతున్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఈ మధ్య పొగిరి సురేష్ బాబు గారు అని ఉద్యోగ ప్రధానోపాధ్యాయుడిగా ఉండి రిజైన్ చేసి 9.5 ఏళ్ళు ఉన్నా సరే రిజైన్ చేసి వచ్చి ఆల్రెడీ ఇచ్చేళ్ళు నియోజకవర్గం జాయిన్ అయి ఉన్నారు. ఇప్పుడు అనేక మంది వస్తూ ఉన్నారు. దీంట్లో అట్లాంటి మేము ఆపుకోవడం కాదు, పార్టీని బలోపేతం చేయడం పార్టీ నిర్ణయం శిరోధార్యం కనుక వారు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు వెళ్తాము. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు ఇలా జరిగింది. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన, ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అనేది ఈరోజు రాత్రికి తేలుతుంది అనే ఒక చర్చ సాగుతుంది. ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన పొత్తు కంటిన్యూ అవుతుందంటారా, బ్రేక్ అవుతుందంటారా? చెప్పండి. టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాం, అనేక సభలు పెట్టుకున్నాం, అనేక కార్యక్రమాలు అవుతున్నాయి. అట్లాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా జనసేన పార్టీ పొత్తులో ఉంది. ఆల్రెడీ భారతదేశంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. అందుకని ఈయన్ని ఆల్రెడీ ఏ విధంగానైనా ఈయనకు ఈ ఆంధ్రప్రదేశ్ పగ్గాలను అప్పజెప్పితే ఒక నిబద్ధత కలిగినటువంటి నేత చేతిలో పెట్టగలం. ఆయనతో పాటు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఆ దిశగానే కలిగితో వెళ్తా ఉన్నాం. అలా ఏమవుతుందని చెప్పేసి అంటే చర్చల వల్ల ఏం జరిగేది వాస్తవంగా సాగుతున్న చర్చ ఏంటంటే, ఇది వీళ్ళిద్దరి మధ్య అమావాస్య పొత్తు. ఈ అమావాస్య పొత్తు ఈ ఎన్నికల ముందు ఏదైతే బీజేపీ ఎంటర్ అయినంత వరకే, బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఈ అమావాస్య పొత్తు సమస్య పోతుంది అని అంటున్నారు. అందుకోసమని అలాంటిది ఏమీ లేదు. అలాంటి ఊహాగానాలకి అసలు తావే లేదు. మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా నిబద్ధతగా ఈ ఆంధ్రప్రదేశ్ని రక్షణే ప్రధాన ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్కి మంచి సుపరిపాలన అందించాలా, ఈ దిశగా మనం వెళ్ళాలంటే ఏ దిశగా వెళ్ళాలి ఏంటి అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ దిశగానే తెలుగుదేశంతో కలయిక, బీజేపీతో కలయిక అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఏమిటంటే, పొత్తులో ఉన్నామని చెప్తున్నారు, ఎవరికి వారే సీట్లు కేటాయించుకోండి, సీట్లు ప్రకటించేస్తున్నారు. నిన్న కూడా కొందరు సురేష్ దుర్గేష్ ఏదో ఒక పేరుని ప్రకటించారు. కొందరు దుర్గేష్ గారిని ప్రకటించారు. అంటే మీ పార్టీలో సీనియర్ నాయకు అవ్వచ్చు, మీకు ఫాలోవర్ అవ్వచ్చు కాదన్న, అంటే పొత్తు ధర్మంని విచ్ఛిన్నం చేయడం కాదా మీ తరఫు నుండి? లేదు లేదు, అదేం లేదు. ఆయన అదే పర్యటనలో భాగంగా మా అధ్యక్షులు వారు ఆల్రెడీ అడుగుతూ ఉంటారు కదా, దాంట్లో భాగంగా ఆయన ఎమ్మెల్సీగా చేశారు. అక్కడ జిల్లా అధ్యక్షులు పార్టీకి మంచి మొన్న కూడా 4,000 5,000 ఓట్లతోనే ఓడిపోయినటువంటి నేత, మంచి నేత. అందుకని ఆల్రెడీ ఆశిస్తూ ఉంటారు. మీరు హెచ్చర్ల నుండి ఆశిస్తున్నారని టికెట్? నేను హెచ్చర్ల నుంచి కాదు, పార్టీ అధ్యక్షుల నిర్ణయమే శిరోధార్యం. ఆయన మాది యాక్చువల్ అయితే ఆమదాల వలస నియోజకవర్గం, పొందూరు మండలం, గురుడికంచడం. అవును, నేను స్థానిక సంస్థల సంఘానికి జాతీయ అధ్యక్షులు చేశాను, అనేక సంఘాలకి ఇచ్చేస్తూ జర్నలిస్ట్గా ఉన్నప్పటికి కూడా నేను ఆయన ఆశయాలకి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, నిబద్ధతకి, నిజాయితీకి మంత్రముగ్ధమై పార్టీలో జాయిన్ అయ్యాను కనుక ఆయన నిర్ణయమే శిరోధార్యం. ఆయన ఎక్కడికి వెళ్ళమని పోటీ చేయమంటే చేస్తాను, లేకపోతే చేయను. ఇచ్చారులో ఏంటంటే మా తాతగారు, మా కుటుంబం, మా పూర్వీకులు పిసిని గ్రామం, అందుకని మా ఇచ్చారుల మా ఇది కనుక ఇప్పుడు అలా అంటారు తప్ప ఇచ్చారులని కాదు. ఎక్కడైనా పోటీ మా పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాము, మా పార్టీలో ఎవరిని వచ్చినా చేర్చుకుంటాము, బలమైన నాయకులు అని చెప్తున్నారు. మరి వాళ్ళు చేర్చుకునే ముందు మీకు పలానా టికెట్ ఇస్తామని హామీ ఇస్తున్నారా, లేదా పార్టీ కోసం పనిచేయమని చెప్తున్నారా? ఈ జనసేన పార్టీ అధ్యక్షుల విషయంలో మా అధ్యక్షులు వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎంతటి వారు వచ్చినా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలన్నా సామాజికవేత్తలు కానీ అనేక మంది వచ్చి జాయిన్ అయినా నాకు టిక్కెట్ కావాలి జాయిన్ అవుతానంటే తీసుకునే పరిస్థితుల్లో జనసేన పార్టీ ఈ రోజు లేదు. ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా లేదు. ఆయన నీతిగా నిజాయితీగా మీరు జాయిన్ అవ్వండి, మీకు అక్కడ అవకాశం ఉంటే పోటీ చేయడానికి అవకాశం వస్తే ఇవ్వగలం, లేకపోతే పార్టీ అభివృద్ధి కోసం, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం, మన ఆశయాలను ప్రజల వద్ద తీసుకుపోవడం కోసం పనిచేయండి అని చెప్తారు తప్ప పార్టీలో టికెట్ అని ఇస్తాము రమ్మని చెప్పేసి ఈ పార్టీ తీసుకోదని చెప్పేసి తెలియదు. మన డాక్టర్ దానేటి శ్రీధర్ గారిని కూడా అలాగే దానేటి శ్రీధర్ గారే కాదు, ఇంకొకరైనా, నేనైనా ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నేను టికెట్ కోసం జాయిన్ అవ్వలేదు. ఆయన నిర్ణయాలని కంకణబద్దులై పనిచేస్తామని చెప్పి, అలాగే శ్రీధర్ గారి కోసం ఆల్రెడీ ప్రజలు ఆశించవచ్చు. ఆయన ఒక ఎమ్మెల్యేగా కావాలా, ఎంపీగా కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి అనేక మార్లు తిప్పి అనేక మార్లు పనిచేయించుకున్నారు, టికెట్ ఇవ్వకుండా పంపించేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. ఈ పార్టీలో అధ్యక్షుల దగ్గర ఆ సంభాషణ జరగదు. ఆయన అటువంటి పదవికి అర్హుడు, కానీ పార్టీ పరిశీలనలో తీసుకోవచ్చు. మీరు వైసీపీ అతన్ని వాడుకొని విడిచిపెట్టేసిందని చెప్తున్నారు. రేపు మీరు వాడి విడిచిపెట్టే పరిస్థితి రాలేదా? ఇప్పుడు మరి అతను చేరినందుకు పార్టీ ఇప్పుడు ఈ రోజే చేరి రేపే పదవి కావాలంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు అతి తక్కువ కాలంలో వచ్చారు. మేము సీట్లు ప్రక్రియ కూడా స్టార్ట్ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత లేటు వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వచ్చు గౌరవం. ఇప్పుడేమో ఆల్రెడీ అధ్యక్షుల వారు ఆయనకి ఏమైనా ఇవ్వచ్చు, చెప్పలేము. అటువంటిది లేదు. ఇవ్వాలనుకుంటే మన జిల్లాలో ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆయన ఏ నియోజకవర్గం పెట్టుకున్నారో నాకు కాదు, అతనికి ఒక ఆలోచన ఉంటది కదా, ఒక శ్రీకాకుళము, ఆమదాల వలస, పలాస, ఇచ్చాపురము ఏదో ఒక ఆలోచన ఉంటది. మీరు కూడాను ఈ జిల్లాలో ఒక ఇచ్చాపురం గాని, శ్రీకాకుళం గాని, పలాస కావాలి మీరు కోరుతున్నారు. ఆల్రెడీ అత్యధికంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, తూర్పు కాపులు అత్యధిక జనాభాగా ఉన్నటువంటి
ఈ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఆమదాల వలస, అట్లానే ఎచ్చెర్ల, పాతపట్నం, ఇట్లా ఉన్నాయి. పాతపట్నం అలాగే పాలకొండ, ఉమ్మడి జిల్లాల పాలకొండ, రాజాం మరీ అత్యధికం. కానీ అవి రిజర్వేషన్లో పడిపోయి ఎస్టీ, ఎస్సీ, పాలకొండ. ఇది ఈ 3 నియోజకవర్గాలుగా మేము ఉన్నా మొదటి నుంచి కూడా మా పీరుకట్ల వెంకటప్పలనాయుడు గారు ఆమదాల వలసలో పోటీ చేసి తక్కువతో ఓడిపోయినా అప్పటి నుంచి కూడా అనేక పార్టీలు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా కాపులకి పిలిచి పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేవు. కనుక అక్కడ సామాజిక వర్గం ఏదైతే మన సామాజిక వర్గం 2-3 సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కాపుల తర్వాత వెలమ, కాళింగ ఇవన్నీ ఉన్నాయి. అనేక సామాజిక వర్గాలు, ఈ పెద్ద కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీల్లో పని చేస్తా ఉన్నారు. అది ఒక రేషియోలో వెళ్తా ఉంది. అక్కడ కాళింగలకి ఇస్తాం. ఆయన ఏమో ఆమదాల వాళ్ళు చేస్తారేమో, మాకేం తెలుసు. ఆయన ఎవరు డాక్టర్ గారు చేయొచ్చు. అంతరంగ సమావేశంలో ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని మీ అధినేత దగ్గర తీసుకెళ్లారా? మేము ఆల్రెడీ పార్టీ అడిగేటప్పుడు చెప్తాం. ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఆల్రెడీ 10 రోజులు అవుతుంది కనుక ఇంకా నిర్ణయాలు ఆయన ఇప్పుడు ఏంటంటే పొత్తులు, సమీకరణలు, ఈ సీట్ల ప్రక్రియలో ఉన్నారు. పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్నాక ఆయనకి ఇస్తామంటే మేము అందరూ పనిచేయడానికి సిద్ధం కదా. పార్టీ పనిచేస్తుంది. ఆయనకి ఏంటి అన్నది పార్టీ అధ్యక్షుల వారు ఆయన మధ్య జరిగినటువంటి సంభాషణ మా వరకు రాదు. వాస్తవం అది. ఇప్పుడు మీ అధినేత వారాహి 1-2 పర్యటనలో వాలంటీర్లని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు వాలంటీర్లు ఏమో రాముళ్ళు, దేవుళ్ళు వీళ్ళ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు మేము బలోపేతం ఇంకా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మేము తలపైకి ఎక్కి కూర్చొని పెట్టి తిప్పుతామని చెప్తున్నాడు. మరి అప్పటికి ఇప్పటికి ఆ చేంజ్ ఎందుకు వచ్చింది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్లో కూల్చివేతలతో మొదలుపెట్టి అనేక అప్రజాస్వామిక కార్యక్రమాలు తీసుకుంది కనుక అప్రజాస్వామిక కార్యక్రమాలను పక్కన పెట్టి వీరికి ఏదైతే 5,000 ఇవ్వటం మంచిది కాదు, వారి జీవన విధానంలో ఏదైతే వాలంటీర్స్గా ఉన్నటువంటి వారి జీవన విధానంలో మెరుగైనటువంటి జీవన విధానం వైపు నడిపించాలా, వారికి ఒక భద్రత కల్పించాలని చెప్పారు తప్ప. వాలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవకుడు. అతనికి ప్రభుత్వం ఇస్తుంది వేతనం కానీ జీతం కానీ కాదు. ఓన్లీ వాళ్ళ గౌరవ భృతి ఎంత, ఒక 5,000 ఇస్తుంది. ఇప్పుడు 5,750 రూపాయలు ఎంత చేశారు, మొత్తం టోటల్ 5,750 రూపాయలు. వీళ్ళు ప్రతి వారంలో 1 రోజు 2 రోజులు పని, మిగతా రోజుల్లో ప్రభుత్వం కూడాను ప్రత్యేక జీవో విడిచిపెట్టి ఏదైతే పని ఎంగేజ్ చేస్తారో పని ఎంగేజ్ చేసిన తర్వాత మిగతా పని మీరు చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తుంది. మరి వాళ్ళకి కూడా వేతనం ఇచ్చేస్తామంటే అది సాధ్యమవుతుంది? గౌరవ వృత్తి కూడా ప్రజాధనం మనం కట్టినటువంటి పన్నుల్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఇవ్వలేదు, పార్టీ డబ్బులు ఎవరిచ్చినా మరి ఇవ్వాలి కదా. అందుకని ప్రజాధనం. టీడీపీ వచ్చి గృహ సారథులు ఏవో పెడతాము మేము 30 ఇళ్ళకి చెప్తామంటే అతను ఇంటి నుండి తెచ్చిచ్చాడు కదా. ప్రజాధనం ఇస్తున్నప్పుడు వారికి భద్రత కలిగినటువంటి ఉద్యోగాన్ని కల్పించాలి తప్ప మీ కార్యకర్తలుగా వాడుకోకూడదు. వారికి ఏంటంటే మీ కార్యకర్తలనే వేశామని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రి రాంబాబు ముఖ్యమంత్రి అనేక సందర్భాలుగా ఒప్పుకున్నటువంటి అంశం. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు సమర్థించిన మీరు వాలంటీర్ని వ్యతిరేకించడం భావ్యం కదా? భావ్యమే కాదు. ఇందులోనైతే వ్యతిరేకించామని చెప్పేసి మీడియా వక్రీకరిస్తా ఉంది. అనేక వర్గాలు అలాగే పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తాం తప్ప మేమైతే, అందుకే మీరు అడిగిన ప్రశ్న అందులో ఉంది. మీరు అడిగిన ప్రశ్నలోనే మేము వారికి మంచి భరోసాను కల్పించాలి. మేము వస్తే మీ బ్రతుకులు తీయం, మీకు భరోసాను ఇస్తాం, మీ బ్రతుకుల్లో వెలుగులు నింపుతాం. ఆ దిశగా మా పార్టీకి పనిచేయొద్దు, ప్రజల కోసం పనిచేయండి, ఆ దిశగా మీకు భద్రత ఇస్తామని చెప్పేసి మేము అంటున్నాం. ఇప్పుడు మీరు వాలంటీర్ల కోసం మాట్లాడుతున్నారు. మీ జన సైనికులే మీ పైన భరోసా లేనప్పుడు వాలంటీర్లు మీ పైన ఎలా భరోసా ఉంటుంది? జన సైనికులు భరోసా లేకపోవడం ఏంటి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే లక్షలాది మంది ఉన్నటువంటి ఈ కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజు జనసేన పార్టీ కోసం ఎటువంటి త్యాగాలకు సిద్ధమై ఆయన పిలుపునిస్తే ఏ దిశగానే ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు అనేక మంది లక్షలాది మంది ప్రజలు ఈ రోజు. అంతేగాని ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లే వ్యక్తి ఇంకో 2009లో మీరు ప్రజారాజ్యంలో అధికార ప్రతినిధిగా ఒక కీలకమైన బాధ్యతలు ఉండేటప్పుడు కూడా ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఆ రోజు కూడా అదే స్థాయిలో జన సమీకరణ చేయకుండానే జనాలు తరలిచ్చేవారు.
మరి ఆ రోజు ఒక్క సీట్ కూడా మన జిల్లాలో గెలుచుకోలేదు. మరి దాంట్లో అలాంటిది ఇప్పుడు మీరు ఎలాగ ఆశిస్తున్నారు మా పవన్ కళ్యాణ్ వస్తే గెలిచేస్తాడు? దాంట్లో అది ఏమిటంటే 9 నెలలు కూడా లేదు. ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావం అయిన తర్వాత వెంటనే ఎన్నికలకు వెళ్ళటం, అప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు కానీ ఓ టైప్ ఆఫ్ మీడియా ఓన్లీ ఆ రోజు టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టుకున్న ఈ మీడియా అంతా నిబద్ధత, నిజాయితీ, ఒక సేవా తత్పరతతో ఈ జీవితాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీవితాల్లో వెలుగులు తీసుకొద్దామని నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ పరుడు సేవ చేసుకొని వచ్చినటువంటి నేతను ఆస్వాదించలేపని చెప్పేసి ఆ రోజు ఓడిపోయిన తర్వాత ప్రజలే బాధపడ్డారు. ఆ బాధల్లో నుంచి వచ్చే పార్టీ ఈ రోజు మీ జనసేన పార్టీ. మీ జనసేనకు కూడా 999 అని ఒక 99 అని ఒక టీవీ ఉంది కదా? 99 అప్పుడు లేదు కదా, అప్పుడు 99 ఆ రోజు లేదు. ఇప్పుడు కూడా ఈ రోజు 99 కూడా మాది కాదండి, మాది కాదు. అది ఆయన ఆల్రెడీ పార్టీలో ఒక వ్యక్తిగా ఉండేవారు. ఆ తరువాత కూడా ఇంకో పార్టీ కూడా వెళ్ళిపోయారు, మీకు తెలుసు కదా. ఆయన ప్రెజెంట్ మన దీంట్లో లేరు. మాకు మీడియా పేపర్లు కానీ టీవీలు కానీ ఎటువంటివి లేవు. ప్రజలే మా పేపరు, ప్రజలే మా టీవీ. చంద్రబాబు నాయుడు టీవీలే మీ టీవీలు. మా టీవీ. చంద్రబాబు నాయుడు గారికి ఏమున్నా అంటే మేము ఆల్రెడీ నమ్ముకున్నదంతా ప్రజలు స్వచ్ఛందంగా ఆస్వాదిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నూతన మార్పులు రావాలా, నూతన వరవడితో కలిగినటువంటి రాజకీయ వరవడి కావాలా, ప్రతి ఒక్కరికి నూతన వ్యక్తులకు అవకాశాలు కల్పించాలా, ఈ రాజకీయాన్ని నూతన స్థాయిలో తీసుకుపోవాలా, ప్రజల జీవన విధానాల్లో మార్పులు రావాలి. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఆయనతోనే సాధ్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే పొత్తుల్లో ఉన్నటువంటి టీడీపీతో పాటు వెళ్తున్నాం కనుక, కలిసి వెళ్తున్నాం కనుక, ఈ పార్టీ ఏదైతే టీడీపీ జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూడా కలిసి వెళ్తున్నాం కనుక ఈ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. రేపు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు 2024 ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఇది సాధ్యమని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఆ దిశగానే ముందుకు పోతున్నారు ప్రజలు అని చెప్పేసి మేము ఆశిస్తాము. చివరిగా ఈరోజు 22 రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు అయిందని చెప్తున్నారు. ఈ ఖరారులో ఈ పొత్తులకు సంబంధించిన మొత్తం వ్యవహారం కూడా తేలిపోతుంది, తర్వాత వచ్చి అభ్యర్థులు ప్రకటిస్తారని చెప్తున్నారు. ఆ పొత్తులు ఎన్ని స్థానాల్లో ఉండొచ్చు? ఏమైనా మీకు ఢిల్లీ వెళ్ళే ముందు ఈ జిల్లా అధ్యక్షులతో మాట్లాడడం కానీ లేకపోతే మీ అభిప్రాయం కానీ తీసుకోవడం ఏమైనా జరిగిందా? అలాంటి ఏం లేదు. అధ్యక్షులు గారు ఒకటే, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఏ దిశగా వెళ్ళాలా, ఏం చేయాలా, అక్కడ ఉన్నటువంటి టీంని ఏ విధంగా తీసుకువెళ్ళాలా, బలోపేతం కోసం అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం కండి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని పుణుకుపుచ్చుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప విత్ ఇన్ ది పార్టీలో అనేక చర్చలు జరుగుతాయి, బయట కూడా అనేక చర్చలు జరుగుతాయి. ఇన్ని సీట్లు అనేక మీడియా మాధ్యమాలు 75 అంటారు, అనేక 25 అంటారు, లాస్ట్ ఇంకా 10 కూడా అంటారు. వీటన్నిటికి కూడా తావులేదు. పార్టీ మా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో 4+2+1 అంటే 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ అన్నది ఒక ఫార్ములా సూచించడము. అంటే బీజేపీ అధిష్టానం ఆ ఫార్ములాకు ఓకే అంటేనే మీ పొత్తులు కన్ఫర్మ్ చేస్తాం, లేదంటే లేదు అనేది ఈరోజు తేలనుంది అనేది ఒక ప్రచారం సాగుతుంది. అది ఏమైనా మీ అంతర్గత సమావేశంలో ఈ పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చునేటప్పుడు చర్చ సాగుతుందా లేదా అనేది నా ప్రశ్న. అది అధ్యక్షులు వారు ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు 21 రేపే వెళ్తున్నారు కనుక త్వరలోనే బయటకు వస్తుంది. అది అందరికీ బహిరంగ సత్యం. ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జీవితమే తెరచిన పుస్తకం. అందరికీ నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కనుక వెంటనే మీడియా ముఖంగా చెప్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో ఇదే రెండో థాట్ ఉండదు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజల తాలూకా బాగోగులు, ప్రజల తాలూకా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలా, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఇది ఈరోజు జనసేన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ గారి అంతరంగికం, ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలపై పూర్తి విశ్లేషణ అతనితో మాట్లాడి తెలుసుకోగలిగాం. నమస్కారం చంద్రమోహన్ గారు. థ్యాంక్ యూ. సత్యం టీవీ ప్రేక్షకులందరికీ, వీక్షకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఛానల్ కూడా మనందరం కూడా జన సైనికులు, వీరమహిళలు, ప్రజానికం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మరోమారు కోరుతా ఉన్నా.